తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఏటా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అసలైన సాగుదారులకు ఆ ఫలాలు అందడం లేదని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని ఆ సర్వేలో తేలింది. వీరిలో అత్యధికంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 22 జిల్లాల్లోని 1,816 మంది కౌలు రైతులతో మాట్లాడి కమిటీ సర్వేను విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 47.2% బీసీలు, 26.9% ఎస్సీలు, 13.9% ఎస్టీలు ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలని కమిటీ కోరింది. కౌలు గుర్తింపు కార్డు ఆధారంగా ఈ క్రాప్ బుకింగ్, సబ్సిడీలు, బ్యాంక్ రుణాలు నేరుగా కౌలు రైతుకు ఖాతాకి అనుసంధానం చేయాలని కమిటీ పేర్కొంది.